పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవల అగ్రదేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పైకి నీతి మాటలు మాట్లాడుతున్నా లోపల ఎవరి కుట్రలు వారు పన్నుతూనే ఉన్నారు ఆయా దేశాధినేతలు. ఏది ఏమైనా ప్రస్తుతం అగ్రదేశాలకు పెద్దన్నగా అమెరికానే వ్యవహరిస్తుంది. అలాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. కొన్ని వారాలుగా ట్రంప్ మస్క్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో మస్క్ ఏకంగా కొత్త పార్టీ పెట్టి ట్రంప్కి చెక్ పెట్టబోతున్నాడనే ప్రచారం కూడా మొదలైంది. కట్ చేస్తే అన్నా సారీ అంటూ మస్క్ ఒక ట్వీట్ పెట్టడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ట్రంప్ మస్క్ మధ్య ఏం జరిగింది? ఎందుకు విభేదాలు వచ్చాయి? మస్క్ ఎందుకు తగ్గాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని దోస్త్ మేరా దోస్త్ అంటూ తెగదిరిగేశారు. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన వారిలో ఎలాన్ మస్క్ ఒకరు. అందుకే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ను డోస్కు చీఫ్గా నియమించాడు. ప్రభుత్వ ఖర్చుల విషయంలో ట్రంప్, మస్క్ మధ్య వచ్చిన విభేదాల కారణంగా డోస్కి రాజీనామా చేశాడు మస్క్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం మొదలైంది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దాంతో ఇద్దరి మధ్య స్నేహం చెడిపోయిందని ప్రపంచ మీడియా కూడా కోడే కూసింది. ట్రంప్ని తానే దగ్గరుండి గెలిపించానని, లేదంటే ఘోరంగా ఓడిపోయేవాడంటూ సంచలన కామెంట్లు కూడా చేశాడు. అంతేకాదు, జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరును మస్క్ ప్రస్తావించడం మరింత సంచలనమై కూర్చుంది. మస్క్ చేసిన వ్యాఖ్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు. మస్క్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అన్నట్లుగానే మస్క్ టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ $152 బిలియన్ మేర కోసుకుపోయాయి. భారత కరెన్సీలో ఈ విలువ 13 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ట్రంప్, మస్క్ మధ్య విభేదాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో టెస్లా కంపెనీ షేర్లు 14% మేర పడిపోయాయి. మస్క్ కంపెనీ మార్కెట్ వాల్యూ $1 ట్రిలియన్ మార్కును మరోసారి కోల్పోయింది. టెస్లా సంపద ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవటం కంపెనీ చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం. మస్క్ ఎప్పుడైతే ట్రంప్ వ్యవహారంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి వ్యాపారాలకు నష్టం రావటం మొదలైంది. అన్ని వైపులా ఉక్కిరిబిక్కిరయ్యాడు మస్క్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలుచుకుంటే ఏదైనా చేయగలడని మస్క్ విషయంలో తేలిపోయింది. ఏమైందో కానీ మస్క్ మెట్టు దిగాడు. ట్రంప్ గురించి గత వారం నేను పెట్టిన కొన్ని పోస్టులపై నాకే బాధగా ఉంది, ఆయన విషయంలో నేను చాలా దూరం వెళ్ళిపోయాను అని మస్క్ ట్విట్టర్లో మళ్ళీ పేర్కొన్నాడు. గత వారం ట్రంప్పై విమర్శలు చేస్తూ తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పొట్టోణ్ణి పొడుగోడు తంతే పొడుగోణ్ణి పోషమ్మ తన్నిందంట. ఎంతటి ప్రపంచ కుబేరుణ్ణైనా పదవిలో ఉన్నోడి జోలికి పోతే ఇట్టనే ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.